వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ చాకీస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. సో కరకరలాడే కారం చెక్కలు మన ఆంధ్ర స్పెషల్ కదండి. సో మనం ఏ పండుగ వచ్చినా సరే ఈ పిండి వంటలు అయితే చేసుకుంటాం. సో మెయిన్గా సంక్రాంతికి అయితే మాత్రం ఈ పిండి వంటలు చేసుకుంటాం కదా ఎక్కువగా. సో మరి ఈజీగా ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా. సో మరి మన దగ్గర చెక్కలు చేసుకునేది లేకపోయినా సరే ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో చూపిస్తాను మీకు. చెక్కల కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. సో నానబెట్టుకున్న సగ్గు బియ్యం, శనగపప్పు, పెసరపప్పు, అలానే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇది మిక్సీ పట్టించానండి. చెక్కల కోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పిండిని అయితే కలుపుకుందాం. సో ముందుగా ఒక బేసన్లోకి 3 కప్స్ వరకు నేను బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయండి ఏ పిండి వంటలకైనా సరే. సో సోనా మసూరి కంట రేషన్ బియ్యం తీసుకోండి. బియ్యం పిండిని ఒకసారి జల్లించుకుందాం. సో వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పైన ఉండిపోతాయి. సో ఇప్పుడు బియ్యం పిండిలో మనం సగ్గు బియ్యం, సో సగ్గు బియ్యం 2 టేబుల్ స్పూన్ వరకు నానపెట్టుకోండి. అలానే శనగపప్పు, పెసరపప్పు, మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. సో మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అండ్ జీలకర్ర వేసుకోండి. అలాగే కొద్దిగా వాము వేసుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ గీ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోండి. సో ఆయిల్, గీ ఏది వేసుకున్నా సరే కొంచెం గోరువెచ్చగా మరిగించి వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మనం మరిగించిన వేడి నీళ్ళని తీసుకొని కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో పిండిని మనం గట్టిగానే కలుపుకోవాలండి, సాఫ్ట్గా అయితే మాత్రం కలుపుకోకూడదు. సో ఒక్కసారి ఫస్ట్ స్పూన్తో కానీ గరిటతో కానీ పిండి అంతా కలిపేసుకోండి. ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కదా. ఆ తర్వాత చేత్తో ఒత్తుకోండి. ఈ పిండిని ఇంకో విధంగా కూడా కలుపుకోవచ్చు. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు, ఎలా అయినా సరే చెక్కలు బాగా వస్తాయి. కానీ కరెక్ట్ మెజర్మెంట్స్ మనకు కావాలి. సో పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు చూసారు కదా పిండిని మనం కలిపేసుకున్నాం. సో దీని మీద కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ నేనైతే కొన్ని బాల్స్ అయితే చేసేసుకుంటున్నాను. సో మనం కొన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మిగతా పిండిని తడి క్లాత్తో కానీ ఏదైనా కవర్తో కానీ క్లోజ్ చేసి పక్కన పెడితే అది ఆరిపోకుండా ఉంటుంది. సో మనం ఇలా బాల్స్ని ఒకే సైజులో చేసుకుంటే మనకి చెక్కలు అనేవి సేమ్ సైజులో వస్తాయి అన్నీ కూడా. సో చూసారు కదా, కొన్ని బాల్స్ చేసుకొని మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని కట్ చేసుకోండి. దాన్ని 2 కవర్స్ కింద కట్ చేసుకొని ఇప్పుడు పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి ఒక బాల్ పెట్టి దాని మీద మళ్ళీ పాలిథిన్ కవర్ పెట్టి ఇలా లోటా తీసుకోండి, లేదంటే గ్లాస్ తీసుకోండి ఏదైనా పెద్ద సైజు. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి చెక్కలు అన్నవి రెడీ అయిపోతాయి. సో మన దగ్గర చెక్కలది చేసుకునేది లేకపోయినా పర్వాలేదు, ఇలా గ్లాస్ సాయంతో ఏదైనా బాక్స్తో కానీ మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చెక్కలు అన్నవి. సో మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. సో మీడియం సైజులో ఉంటే మనకి చెక్కలు అన్నవి బాగా వస్తాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. పిండి వంటలు ఎలా అయినా సరే 2 మనుషులు ఉంటేనే చాలా తొందరగా ఈజీగా అవుతాయి. ఒకరు చేస్తూ ఉంటే ఒకరు ఫ్రై చేస్తూ ఉంటారు, కానీ మనం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో డీప్ ఫ్రై కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ ఎక్కువ వేసుకోండి. సో ఆయిల్ బాగా మరగాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాతే చెక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు. హై ఫ్లేమ్లో అయితే కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. సైడ్స్ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా రిమైనింగ్ చెక్కలన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. ఇప్పుడు మీకు నేను ఇవి తిని చూపిస్తాను, ఎంత క్రిస్పీగా కరకరలాడుతున్నాయో మీరే చూడండి. ఇంక ఈ మాత్రం పిండి ఉంది గైస్, చేసేస్తాను ఫాస్ట్గా.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గైస్? ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్సే నాకు సపోర్టివ్ అండ్ బూస్టప్ ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ చేయడానికి. సీ యూ, బాయ్.